అందరికీ నమస్తే అండి. సో మన మీడియా, మన సోషల్ మీడియా ఎప్పుడూ కూడా కొన్ని సందర్భాల్లో మనల్ని ఒక ఫేక్ వైపు నడిపిస్తూనే ఉంటాయి. సో దాన్ని నమ్మి ఏది నిజమో ఏది అబద్ధమో కూడా తెలుసుకోలేని పరిస్థితిలో ఉంటాం. సో ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి పేరుతో ఒక మెసేజ్ బాగా సర్క్యులేట్ అవుతుంది. అసలు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, నేను ఇందాక ఒక వీడియోలో చెప్పా, ఆయన వేరే పార్టీలోకి వెళ్తే ఆయనకు ఉనికి ఉండదు. ఆ విషయం ఆయనకు బాగా తెలుసు. మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆయన పేరుతో ఒక మెసేజ్ బాగా సర్క్యులేట్ అవుతుంది. ఆయన మాట్లాడినట్టు ఈవీఎంల మీద జగన్ చెప్తేనే నేను పోరాడాను, జగన్ చెప్తేనే నేను ఈవీఎంల మీద కేసు వేశాను, వైసీపీ ఓడిపోతుందని మాకు ఏడాది కిందటే తెలుసు, అలాగే మా ఇంటెలిజెన్స్ డీజీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అప్పట్లో నివేదిక ఇస్తే అతను జగన్మోహన్ రెడ్డి గారు ఇంటెలిజెన్స్ డీజీ మీద కోప్పడ్డారు, ఇవన్నీ అందుకే నేను వైసీపీని వీడుతున్నా, ఇవన్నీ కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టుగా వాట్సాప్ గ్రూపుల్లో బాగా ఒక మెసేజ్ వైరల్ అవుతుంది. అది చూసి మన మేధావి జర్నలిస్ట్ గారు కూడా వీడియో చేసినట్టున్నారు. కానీ అది అబద్ధం. ఆయన ఎక్కడా మాట్లాడాల, ఆయన ఎక్కడా నోరు తెరవల, ఆయన పేరుతో ఎక్కడా అఫీషియల్గా ప్రెస్ నోట్ రాలా. అది పూర్తిగా అబద్ధం. అది కేవలం సోషల్ మీడియా సృష్టి మాత్రమే. సో నేను ఇక్కడ ఒక చిన్న మైండ్ గేమ్ చెప్తానండి. మేబీ ఆయన పార్టీ మారితే మారొచ్చుగాక, మారకపోతే మారకపోవచ్చుగాక, కానీ ఒక లాజికల్, ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తా, చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఆయన వైసీపీలో ఉన్నంతకాలము మాత్రమే ఒక హోదా, ఒక స్థాయిలో ఉండగలడు. ఆయన తెలుగుదేశం పార్టీలోకి వెళ్తే ఆయనకు ఉనికి ఉంటుందా? టీడీపీలో దామచర్ల జనార్దన్ గారితో పోరాడాలి. అదే పార్టీలో జనార్దన్ గారు ముందు నుంచి ఉన్నారు కాబట్టి, ఆయనకు అక్కడ వర్గం గట్టిగా ఉంది కాబట్టి, ఈయన ఇప్పుడు ఓడిపోయాడు కాబట్టి ఈయన మాట నెగ్గదు. సో ఆ జిల్లాలో ఇతరులతో కూడా ఇతనికి అంతగా పొసగదు, పడదు. సో ఇతని మనస్తత్వానికి, బాలినేని మనస్తత్వానికి ఒకరి దగ్గర ఒకరి మాట వినే టైప్ కాదు. ఇతనంతా కూడా పెత్తనం చేయాలనుకునే టైపు, అజమాయిషీ చేయాలనుకునే టైపు. సో ఈయన తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళడు, ఇంపాసిబుల్. వెళ్తే ఉనికి కోసం పోరాడాల్సి వస్తుంది. అతను ఉనికి కోల్పోతాడు, అతని పట్టు కోల్పోతాడు, అతని స్థాయి కోల్పోతాడు. ఆ విషయం అతనికి బాగా తెలుసు. ఇక జనసేనలోకి వెళ్తాడు అని మీరు అనుకోవచ్చు. మేబీ అది ఛాన్స్ ఉంది, జనసేనలోకి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. ఆయన పార్టీ మారితే ఒకవేళ ఆయన పార్టీ మారితే ఆయన జనసేనలోకి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. జనసేనలోకి వెళ్ళినా అంత సాఫీగా ఏమీ ఆయన రాజకీయ ప్రయాణం సాగదు. ముప్పు తిప్పలు పెడతారు టీడీపీ వాళ్ళు. ఆయన జనసేనలో ఉన్నా సరే స్వపక్షంలో విపక్షం లాగానే ఉండాలి, టీడీపీతో పోరాడుతూనే ఉండాలి, తెలుగుదేశం పార్టీ నాయకులతో ఇబ్బందులు పడుతూనే ఉండాలి. కాకపోతే జనసేన పార్టీకి ఆ సామాజిక వర్గంలో, రెడ్డి సామాజిక వర్గంలో బాలినేని లాంటి స్థాయి ఉన్న నాయకులు రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి, పవన్ కళ్యాణ్ గారితో బాలినేని గారికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఎనీ టైం ఆయన వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఆ జిల్లాలో పర్టికులర్గా ఒంగోలు, కొండపి, ఈ చుట్టుపక్కల నియోజకవర్గాల్లో టీడీపీకి ఈయన వర్గానికి కాస్త, అంటే ఈయన జనసేనలోకి వెళ్తే అప్పుడు ఈయన వర్గానికి టీడీపీకి కొన్ని ఇబ్బందులు వస్తాయి. సో బాలినేని జనసేనలోకి వెళ్ళినా కష్టమే. సో అది. ఇక ఆయన వైసీపీలోనే ఉంటూ ఇలా నాటకాలు, మేబీ అలకలు అలుగుతున్నట్టు ఒక లీకులు ఇవ్వడాలు, నేను పార్టీ మారిపోతాను లీకులు ఇవ్వడాలు చేయడం ఆయనకు అలవాటు. ఇప్పుడు కాదు, గత ఏడాదిన్నర నుంచే ఆయనకు అలవాటు. పార్టీ మీద అలగడాలు, పార్టీ మారిపోతాడని లీకులు ఇవ్వడాలు ఇప్పుడు జరగలా, ఎప్పుడో జరిగింది. ఆయన పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ పదవికి రాజీనామా, ఎన్నికలకు ముందు పార్టీ మారిపోతాడు ఆయన, బాలినేని గుడ్ బై అని ఎన్ని వార్తలు వచ్చాయండి. ఇవన్నీ కూడా లీకులు మాత్రమే. ఆయనకు వైసీపీలో ఉన్నత మంచి స్థానం కావాలి. వైసీపీలో ఇప్పుడు ఆల్మోస్ట్ చాలామంది సైలెంట్. సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ఎవరూ యాక్సెప్ట్ చేయట్లా. సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద వైసీపీలోనే ఒక అంతర్గత తిరుగుబాటు వచ్చింది. ఈవెన్ సజ్జల గారు సైలెంట్ అయిపోయారు. విజయసాయిరెడ్డి గారు కూడా కొన్ని ఇబ్బందుల్లో ఉన్నారు, ఆయన కూడా సైలెంట్ అవుతున్నారు. సో వైవి సుబ్బారెడ్డి గారు పూర్తి స్థాయిలో పెత్తనం చేసే టైప్ కాదు, ఆయన కొంచెం సున్నిత మనస్కుడు, సైలెంట్గా ఉంటాడు, ఆయన అంత కన్నింగ్ రాజకీయాలు చేయలేడు. సో ఇంకా మిగిలిన వాళ్ళందరూ ఎవరు ఐటీ కేసులు, ఆదాళ్ళు ఇవి ఉన్నాయి. సో వైసీపీలో నెంబర్ 2 పొజిషన్ కోసం బాలినేని గారు ఒక గేమ్ ప్లే చేసి జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడుతున్నారని, ఒకవేళ అది ఇవ్వకపోతే పార్టీ మారిపోవడానికి సిద్ధంగా ఉన్నారనేది నాకు ఉన్న ఒక అంతర్గత సమాచారం. అంటే ఆయనకు వైసీపీలో కీ రోల్ కావాలి, కీ పొజిషన్ కావాలి, ఆయన మాటకు ఎదురు లేకుండా ఉండేటట్టు కీ పొజిషన్. విజయసాయిరెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు హోదా, ఆ స్థాయి కావాలి వైసీపీలో ఆయనకు. అది ఇవ్వకపోతే జనసేనలోకి వెళ్ళిపోతా, పార్టీ మారిపోతానే లీకులు వస్తాయి. మేబీ వెళ్ళిపోవచ్చు కాక, నేను వెళ్ళరు అని చెప్పట్లా. ఆయనకు జనసేనలో కూడా ఆల్వేజ్ వెల్కమ్. పవన్ కళ్యాణ్ గారితో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి. సో టీడీపీలోకి మాత్రం వెళ్ళలేరు. టీడీపీలోకి వెళ్తే
దామచర్ల జనార్దన్ గారితో నిత్యం గొడవలు అవుతాయి. ఒంగోలుతో పాటు ఆ చుట్టుపక్కల నియోజకవర్గాలన్నింటిలో రాజకీయం చెడిపోద్ది. టీడీపీలో అంతర్గత స్ట్రక్చర్ దెబ్బతినేస్తుంది. సో చాలా జాగ్రత్తగా అర్థమైంది కదా. నేను మళ్ళీ చెప్తున్నా, ఆయన ఎక్కడా మాట్లాడలా జగన్మోహన్ రెడ్డి గారు ఇలా నాకు ఈవీఎంల మీద పోరాడమన్నారు అది ఇదని మాట్లాడాల. సోషల్ మీడియా ఫేక్ మెసేజ్ అది. థ్యాంక్ యూ.